డిసెంబర్ 9 తెలంగాణ విజయ్ దివస్ సందర్భంగా మనతో మాట్లాడడానికి తుంగ బాలు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? అప్పుడు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు అస్తిత్వానికే ప్రమాదం అని చెప్తున్నారు కదా. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు అంటే విజయ్ దివాస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి ఫస్ట్ ప్రకటన వచ్చినటువంటి రోజు. ఈ ఫస్ట్ ప్రకటన రావడానికి గల కారణం నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్న ఒక నినాదంతో కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి సుమారుగా 2 ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా 2 ఎలక్షన్లు కొట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం గురించి. అంటే ఎలక్షన్ల ముందేమో జై తెలంగాణ అని, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అనే పరిస్థితులు 2004 ఎలక్షన్లు కావచ్చు, 2009 ఎలక్షన్లు కావచ్చు, అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనేసి అనేక ప్రయత్నాలు చేసిన కేసీఆర్ గారు. రాని పక్షంలో కేసీఆర్ గారు 2009 నవంబర్ 29వ తారీఖు దీక్షను పూనుకోవడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు ఒక నినాదం తీసుకొని సుమారుగా 11 రోజులు దీక్ష చేసి ఆనాడు ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్ నుంచి దీక్షకు పూనుకుంటే ఆనాడు అక్కడికి వెళ్ళి బయలుదేరి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తీసుకపోతే ఖమ్మంకి వెళ్ళి నిమ్స్కి తీసుకొచ్చారు. నిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, కేసీఆర్ వస్తే ఏంది కేసీఆర్ శవయాత్ర చేయాలి, లేదంటే తెలంగాణ జైత్యయాత్ర జరగాలని చెప్పి ఒక కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఉద్యమం ఆపోద్దని చెప్పేసి ఒక ఉద్యమ ప్రతిపదంగా ఆ రోజు ఏర్పడేటువంటిది. డిసెంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి చిదంబరం గారు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిదంబరం గారికి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇదే ప్రకటన అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి అప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులపైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సీమాంధ్ర నాయకులు లగడపాటి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, సీమాంధ్రలో ఉన్నటువంటి చిన్న చిట్ట పార్టీలన్నీ కూడా ఒకటై ఆనాడు వచ్చినటువంటి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎప్పుడంటే డిసెంబర్ 23వ తారీఖు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత కూడా కేసీఆర్ తెలంగాణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన తెలంగాణ మనం మట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలని చెప్పేసి అన్ని వర్గాలను ఏకం చేస్తూ ఇలా మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరారం కావచ్చు, అనేక ఉద్యమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి పూర్తి తెలంగాణ ప్రక్రియ ఏర్పడదంటే కేసీఆర్ గారు దీక్ష ఫలితమే. అంటే నవంబర్ 29 కానీ డిసెంబర్ 9 కానీ జూన్ 2వ తారీఖు కాలంటే కేసీఆర్ దీక్ష ఫలితం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10 సంవత్సరాలు దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో మనమంతా కూడా చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా రైతాంగాన్ని రాజు అయ్యాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. ఇలా ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసినా మనం అందరూ కళ్ళకు కలమట్టు చూసిపించండి కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన నాయకుడు కేసీఆర్ గారు. ఇలా 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇలా మాయమాట 2 సంవత్సరాలు పూర్తయింది కనుక ఇప్పుడు విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నా, ఈరోజు అంటే ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండే ఇవాళ అనేక మాయమాటలు చెప్పి ఆయన పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనకు తెలంగాణ ఉద్యమం తెలియదు, ఏం తెలియదు. అయినప్పటికీ సరే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, ఆయన అప్పుడు గతంలో టీడీపీ పార్టీ ఉండే, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా దొంగదారుల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. దొంగదారుల పీసీసీ ప్రెసిడెంట్ అయి కూడా అనేక ఉచిత హామీలు ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు ఇస్తున్నటువంటి హామీల ఫిట్లము 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు, ఏ ఒక్క హామీ అయినా ఏ ఒక్క గ్యారెంటీ అయినా నెరవేరిందని నేను అడుగుతున్నా. ఇవాళ మాయ మాటలు చెప్పుకుంటా ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది తప్ప విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించింది 2 లక్షల ఉద్యోగాలను నేను మాట్లాడుతున్న ఒక విద్యార్థి నాయకును, ఉద్యమకారునిగా నువ్వు 2 లక్షల ఉద్యోగాల గురించి ఇలా ఎన్ని ఉద్యోగాలు చేసినావు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీవు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని నీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ఇచ్చినావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, నీకు తెలుస్తుంది కదా. అదేవిధంగా నువ్వు విద్యార్థులకు సంబంధించింది జాబ్ కార్డు ఏంది మన నిరుద్యోగులకు సంబంధించింది నిరుద్యోగ వృత్తి అన్నావు, ఒక్క నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా నేను అడుగుతున్నా. మహిళలకు సంబంధించి డిగ్రీ చేస్తున్నటువంటి మహిళలకంతా కూడా స్కూటీలు ఇస్తున్నాడు, ఒక మహిళకైనా స్కూటీలు ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా ఏమి నాయకుడు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కేవలం మాయా మాటలు చెప్పుకుంటూ ఇలా ప్రభుత్వాన్ని నడుపుతుండు. ఇలా ఏం చేసినారని మీరు సంబరాలు చేసుకుంటారు? ఇలా ఏం చేసినారని మీరు 2 సంవత్సరాల్లో ఏం చేసినారని మీరు సంబరాలు చేసుకుంటారు? రేపు యూనివర్సిటీకి వస్తున్నట్టు ఒక రిలీజ్ అయ్యి యూనివర్సిటీ సమస్యలు తెలియదా? యూనివర్సిటీకి ఎంత బడ్జెట్ కావాలో తెలియదా? ఆడికి వచ్చే మీటింగ్ అంటే యూనివర్సిటీలో చదువుకోలే కాబట్టి నేను యూనివర్సిటీకి పోవాలని ఒక షోక్తోనే వస్తుంది తప్ప ఆయన అంటే యూనివర్సిటీకి వస్తా, అంటే యూనివర్సిటీకి వస్తే అందరు రండి అని చెప్పుకుంటున్నాడు. నువ్వు యూనివర్సిటీ రావడం అవసరం లేదు, యూనివర్సిటీ రాకుంటే యూనివర్సిటీ అధికారులను పిలుచుకోవచ్చు కదా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కార్యవర్గం పిలుచుకోండి. యూనివర్సిటీకి ఏం కావాలో నిధులు ప్రకటించాక రమ్మనండి, ఒక జీవో రిలీజ్ చేయమనండి, ఏమిస్తావో
వస్తే 2 నెలల కింద వస్తే మళ్ళీ వస్తాను పోదు అంటే యూనివర్సిటీలో చదువుకోవాలి వెనకటినా కాబట్టి యూనివర్సిటీకి పోవాలనేది ఒక ఏందో కోరుకున్నట్టుంది బాగా కాబట్టి ఆ కోరిక తీసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప యూనివర్సిటీకి వచ్చే నిధులు ఇస్తున్నాను కదా కాబట్టి నేను ఏమంటుంటే ఈ 2 సంవత్సరాల వీళ్ళు ఫెయిల్ అయ్యారు పూర్తిగా విఫలమైపోయారు పూర్తిగా ప్రజలు కూడా నమ్ముతలేరు వీళ్ళను కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం విజయ దివాస్గా నడిపిస్తున్నామంటే కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ గారి వల్లనే 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్న ప్రజలు ఈ 2 సంవత్సరాలు చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రజలంతా కూడా గమనిస్తారు కాంగ్రెస్ పాలన చూడండి తన స్వార్థం కోసము తన ఇంకా 3 ఏళ్ళలో ఉండాలని అదో ఇదో చేదో వాదోడ్లాక ఏదో చేసుకుంటూ పోతుండ్రు ఏ క్షణంలో పడిపోవచ్చు కానీ ఎమ్మెల్యేలు పిటారింపు అవి అనేది ఉన్నాయి కదా మళ్ళీ ఎలక్షన్లు కూడా బై ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే దినంలో కేసీఆర్ వస్తాడు కానీ కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం కేటీఆర్ అంటేనే రేవంత్ రెడ్డికి భయం డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు ప్రజలు చాలా బాధాకరంలో ఉన్నారు చాలా బాధాకరంగా ఉన్నారు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ప్రాణాలు బలిదానం చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈ గవర్నమెంట్ మళ్ళీ రావాలంటే బీఆర్ఎస్ జెండా ఎగరేయాలి యావత్ జన 33 జిల్లాలకు తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తాడు సీఎం అప్పుడే మన బతుకులు మారుతాయి ఎవ్వరు ఉన్నా లేకున్నా ఈ కేసీఆర్ ఉంటేనే ఈ తెలంగాణ అభివృద్ధి ఇంతగానం మనం మంచిగా ఉన్నాం కేసీఆర్ లేకుంటే మనం రాకపోదు కదా ఇంతగానం దురదృష్టం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి పాలన అదృష్టం అంటే మన తల్లి లాంటి తండ్రి లాంటి మన బీఆర్ఎస్ కేసీఆర్ బాబు ఆయన ఉన్నంత కాలం రక్తం పంచుకున్న బిడ్డ మన కేసీఆర్ కొడుకు కాబట్టి ఎల్లవెల్లలా వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలి నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా తప్పకుండా యావత్ జన 33 జిల్లాలలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని నేను కోరుకుంటున్నా ఏంటంటే మన పిల్లల కోసమే సరే మన కోసమే సరే మన బతుకుల కోసమే సరే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మన బతుకులు మారుతాయి లేకపోతే ఆగం జగన్నాథం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నా మన కోసం కాకుండా మన పిల్లల కోసం అన్నా సరే మన బతుకులు మారాలంటే బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ రావాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి ఇదే కోరుకుంటున్నా జై కేసీఆర్ జై కేటీఆర్